ఈ చేపలు కానీ రైలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి అనేసి చూడొచ్చు మీరు. ఇదంతా లోకల్ సరుకు ఇదంతా. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్. ఈ వీడియోలో మేము చేపలు ఎక్కడైతే కొంటాం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ అడ్రస్తో. వెంటనే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా మేమైతే మాకు కావాల్సిన బ్యాగులు, గోల్డ్లు, ట్రైలు అయితే సర్దిసుకున్నాం అన్నమాట. ఇంకా రెడీ అయిపోయాం వెళ్ళిపోవడానికి. పట్టుకున్న బ్యాగులు అయితే ఇంకా టీవీఎస్ బండికి అయితే కట్టేసుకున్నాం ఒక్కొక్కటి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. మాకైతే కొంచెం నడవ వెళ్ళే రూట్ అయితే కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది. దువ్వాడ సైడ్ అయితే ఆ హోల్సేల్ మార్కెట్ అయితే అనకాపల్లి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. మాకు ఇలా దువ్వాడ మీద నుంచి అయితే కొంచెం దగ్గరగా అయితే ఉంటుందని ఇలాగ వెళ్ళిపోతాం ఎప్పుడు. సో మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇది అగనంపూడి సిగ్నల్ అనమాట. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే గాజువాక్ వెళ్ళే ఏమైతే ఉంటుంది. ఇంకా అలా రైట్ సైడ్లో చూసుకుంటే మీకు అనకాపల్లి వెళ్ళే రూట్ అయితే కనబడుతుంది. కరెక్ట్గా ఇది అగనంపూడి సిగ్నల్ అనమాట. ఇంకా మనం అనకాపల్లి రైట్ సైడ్లో వెళ్తే మన మార్కెట్ అయితే వస్తుంది. ఇంకా అనకాపల్లి రూట్లో వెళ్ళిపోవడమే అలాగా. ఇంకా అలా స్ట్రైట్గా వస్తే మీకు ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఇంకా బ్రిడ్జ్ స్ట్రైట్గా వచ్చేటప్పుడు ఇంకా లోపలికి ఇంకా అనకాపల్లి రూట్ హైవేలోకి అయితే వెళ్ళిపోవడమే. సో మీకు అలా తిన్నంగా వస్తే మీకు అనకాపల్లి బోర్డు అయితే కనబడుతుంది. అనకాపల్లి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో చూసుకోవచ్చు. ఇంకా స్ట్రైట్గా వచ్చేయడమే మీరైతే. ఇంకా అలాగ వస్తే మీకు రైట్ సైడ్లో మీకు హెచ్పి పెట్రోల్ బంక్ కనబడుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే భారత్ పెట్రోల్ బంక్లో అయితే కనబడుతుంది. సో ఇంకా ముందుకు వస్తే చిన్న లెఫ్ట్లో మీకు చిన్న సందు అయితే ఉంటుంది. ఆ సందులోకి వస్తే ఇంకా మా మార్కెట్కి అయితే వచ్చేసినట్టే, హోల్సేల్ చేపల మార్కెట్. ఇంకా అలా స్ట్రైట్గా వస్తే మీకు కొంచెం ముందుకు వస్తే మీకు రైట్ సైడ్లో అయితే మన ఐస్ ఫ్యాక్టరీ అయితే కనబడుతుంది. సో చూసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ ఐస్ అయితే రెడీ అవుతుంది. ఇంకొంచెం అలా కొంచెం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవడమే. కొంచెం రోడ్డు అయితే చూసుకోవచ్చు. మీకు ఇక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది. కొంచెం బండి మీద వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కుదుపులుగా ఉంటుంది. మీరైతే చూసుకోవచ్చు. ఈ రోడ్డు కొంచెం అంతగా ఏం బాగోదు. ఇంకా వర్షం పడితే ఇంకా మామూలుగా అయితే ఉండదు, మొత్తం బురదగా ఉంటుంది. అసలు రోడ్ అయితే ఏమాత్రం బాగోదు. కొంచెం మాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు కదా, మేమైతే చేపలు అయితే కొనుక్కోవాలి కదా, అందుకే మేమైతే వెళ్తున్నాం. మాకు అన్నీ దొరుకుతాయి. ఇంకా అలా ముందుకు వస్తే ఈ బిల్డింగ్ పక్కన మీకు రైట్ సైడ్లో ఒక చిన్న సందు అయితే కనబడుతుంది. ఆ సందులోకి వెళ్ళిపోతే ఇంకా లోపలికి వచ్చినట్టే ఇంకా లంకిలపాలెం చేపల మార్కెట్. సో మీకు చూడొచ్చు, ఇదంతా మొత్తం లైట్లు వేసే ఉంటుంది. ఇక్కడ అన్నీ వ్యాన్లు, ఆటోలు అన్నీ కనబడతాయి మీకైతే. ఇదంతా లంకిలపాలెం మార్కెట్, హోల్సేల్ చేపల మార్కెట్. ఇదంతా ఇదే మా లంకిలపాలెం హోల్సేల్ చేపల మార్కెట్. చూడొచ్చు మీరు. ఇక్కడ మార్కెట్లో మీకు ఏం దొరుకుతాయో ప్రతి చూపిస్తాను మీకు. చూడొచ్చు మీరు. ఇదంతా లోకల్ సరుకు. ఇదంతా మన విశాఖపట్నంలో దొరికేవి. ఇదంతా నాన్ లోకల్, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి బళ్ళన్నీ చూపిస్తాను మీకైతే. సో మీరైతే చూడవచ్చు. ఇక్కడ రైలు డిఫరెంట్ కౌంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కౌంట్ బట్టి రేట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ చిన్న కౌంట్ 150 కౌంట్ అయితే ఒక 5,000, 6,000 అయితే ఉంటుంది. అలాగే 30 కౌంట్, 40 కౌంట్ అయితే మీకైతే వచ్చేసి ఒక ఇంచుమించు ఒక 9,000 నుంచి 10,000, 12,000 కూడా ఉంటాయి ఇక్కడైతే దొరుకుతాయి. సో చూడవచ్చు. ఇంకా అన్ని చేపలు అయితే కనబడతాయి మీకైతే, డిఫరెంట్ చేపలు అయితే. సో మీ అందరికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఈ చేపలు కానీ రైలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి అనేసి. అలాగే ఒక ట్రైకి చేపలు ఎన్ని కేజీలు వస్తాయో, అలాగే ఒక ట్రైకి రైలు ఎన్ని కేజీలు వస్తాయో అని అడిగేద్దాం. ఇంకా మన బాబాయ్ అయితే ఉన్నాడు, మనం అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ మన బాబాయ్ అయితే ఉన్నాడు అనమాట. మన బాబాయ్ని అయితే అడుగుదాం. చెప్పు
ఈ ట్రైల్ ఎక్కడి నుంచి వస్తే మనకి సరుకంతా? మొగల్తూరు. మొగల్తూరా? మొగల్తూరు. ఇంకా ఇది మొగల్తూరు. ఇవన్నీ దేవారం నా చేపలు. ట్రైకి వచ్చేసి ఎన్ని కేజీ ఉంటాయి ఒక చేపలు అయితే? చేపలు 30 కేజీలు. చేపలు 30, రైలు అయితే 20. ఎప్పుడు మార్నింగ్ బయలుదేరుతారా? మార్నింగ్ ప్యాకింగ్ అయిపోద్దా? 12 ప్యాకింగ్ అయిపోద్ది. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. సో చూసారు కదా, ఇవైతే మొత్తం దేవా నుంచి, ఆక్విడ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అయితే సరికి ఇదంతా. రైలు కానీ చేపలు కానీ, రైలు అయితే 28 కేజీలు, చేపలు అయితే 30 కేజీలు అయితే వస్తాయి. సో చూసారు కదా, ఇదే మా లక్కిలపాలెం చేపల మార్కెట్. మీకు చెప్పుకుంటారు బాబాయ్ గారు అయితే. మనకి ట్రైకి అయితే చేపలు అయితే 30 కేజీలు, రైలు అయితే 28 కేజీలు అలాగ వస్తాయి. మీకు సైజు బట్టి చేప రేటు వేరే ఉంటుంది, రైలు కౌంట్ బట్టి రేటు వేరే అయితే ఉంటుంది. మీకు పెద్ద సైజ్ చేపలు కావాలంటే మీకు బాక్స్కి వచ్చేసి 5,000 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. బాక్స్ అయితే ఒక పీస్లో ఒక 5-8 నుంచి ఆ పీస్లో అయితే వస్తాయి. రైలు అయితే తెలుసు కదా, 30 కౌంట్ నుంచి 40 కౌంట్ అయితే మీకు రేటు కొంచెం ఎక్కువైతే ఉంటుంది. 9,000, 10,000, 11,000 కూడా ఉండొచ్చు. మనం బార్గెనింగ్ చేసుకుని బట్టి ఉంటుంది ఏదైనా. రేట్ అయితే మీరు కొంచెం సైజ్ బట్టి అయితే, మీరు ఎక్కువ కావాలంటే సైజ్ బట్టి అయితే రేట్ అయితే ఉంటుంది. మొత్తం చేపలు అయితే చూసుకోవచ్చు. బొచ్చు కానీ, సెలవతి కానీ, మా పండుగప్పులు కానీ, ఏవైనా అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు. చెరువు చేపలు ఏం కావాలనేసి. అదే మీకు కేజీ సైజు, 2 కేజీల సైజు అయితే కొంచెం పర్లేదు. ఒక 3,000, 4,000, 4,500 బాక్స్ అయితే పడుతుంది ఒక ట్రై అయితే వచ్చేసి చేప అయితే. రైలు అయితే తెలుసు కదా, ఒక 150, 100 కౌంట్, 150 కౌంట్ అయితే మీకు ఇంచుమించు ఒక 5,000, 6,000, 7,000 ఆ రేంజ్లో ఉంటుంది మీకు రైలు అయితే. రైలు అన్నీ ఇప్పటికప్పుడు ఫ్రెష్గా తాజాగా వస్తాయి. మార్నింగ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయి మనకి ఇక్కడ వైజాగ్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే అవుతుంది 6 అలాగా. సో ఇంకా మీరు చూస్తే ఇదైతే మేము జడ్డువా అయితే అంటాం, కొంతమంది గడ్డి చేప అంటాం. ఇదైతే ఈ బాక్స్కి ఒక 5,000 నుంచి 6,000 రేంజ్లో అయితే ఉంటుంది. పీసెస్ అయితే ఒక 8 నుంచి 10 పీసెస్ మధ్యలో అయితే ఉంటుంది. రేట్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. పెద్ద సైజు బట్టి క్వాలిటీ కూడా అంతే రేట్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. ఇంకా అలాగ మొత్తం ఇదంతా మార్కెట్. రైలు, చేపలు అన్నీ దొరుకుతాయి మీకు కావాల్సిన. అలాగే మీకు రైలు కూడా మీకు కేజీలు అయితే ఇస్తారు కావాలనుకుంటే. అదే మీకు చేపలు అయితే మీకు బల్క్లో అయితే కొనుక్కోవాలి మీరైతే. చూసుకోవచ్చు ఇదంతా. ఈ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ శనివారం అండ్ సోమవారం మాత్రమే ఉంటుంది. సో ఇంకా అలాగైతే ఇంకా మేమైతే మాకు కావాల్సిన సరుకంతా కొనేసుకున్నాం. రైలు, చేపలు, ఆదివారానికి కావాల్సిన మేము సరుకంతా మొత్తం బండి అయితే లోడ్ అయితే చేసి ఇంకా రెడీ అయితే వెళ్ళిపోయాం అనమాట మార్కెట్కి. గోల్కొండ మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. ఇంకా చూసుకోవచ్చు. ఇంకా మేమైతే మా చేపల మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇదే మా గోల్పట్నం చేపల మార్కెట్, మీకు ఆల్రెడీ చూసుంటారు. ఇంకా తెచ్చిన సరుకంతా మా మార్కెట్లో అయితే దింపేసుకొని ఇంకా అన్లోడ్ అయితే చేసి ఇంకా బాక్సులు అయితే వేసేసుకున్నాం ఒక్కొక్కటి. ఇంకా మేము రైలు, చేపలు ఒక్కొక్కటి బాక్స్ అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే వేసేసుకున్నాం. ఇంకా నీట్గా ఐస్ అయితే ప్యాకింగ్ చేసి ఇంకా ఆదివారానికి కావాల్సిన అన్నీ అయితే కొనేసుకున్నాం అన్నమాట. నీట్గా అయితే సర్దేసుకున్నాం ఒక్కొక్కటిగా మంచిగా రేపటి కోసం. ఇంకా మేమైతే మొత్తం అన్లోడ్ అయితే చేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయితే ప్యాకింగ్ చేసి ఇంకా నీట్గా సర్దేసుకున్నాం అన్నమాట. ఒక్కొక్కటి సర్దేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. సో ఇంటికైతే వస్తానమాట. టైం అయితే చూడవచ్చు ఎంతో ఒకసారి 11:30 అయితే అవుతుంది. సో మీరు చివరి వరకు నా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ. అలాగే ఇంకా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఉంటాను. బాయ్.